దయాప్రాప్తురాలా నీకు శుభము. ఆ శుభవచనం ఏమిటో? దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడయ్యున్నాడు. మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుడి కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. నేను పురుషుని ఎరగల దానిని, ఇది ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెతు కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించియున్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. మరియ గర్భము ధరించుట ఇది ఎంత అవమానము, ఎంత చింత! యూదా స్త్రీలకు ఇది తగున. నేను ఇప్పుడే ఆమెను రహస్యంగా విడనాడెదను. నేను కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంటాను. దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. అయ్యో, నేనెంత అపార్థం చేసుకుంటునే! నేను ఇప్పుడే వెళ్ళి మరియను చేర్చుకునేదాన్ని. మరియా, ఏమిటండి అలా తొందరపడుతున్నారు? మనం ఇప్పుడే బెత్లెహేమునకు వెళ్ళి ప్రజా సంఖ్యలో మన పేరు నమోదు చేసుకోవాలి. అయ్యో, నువ్వు చూస్తేమో నిండి చూడాలి, అంతా ప్రభువు చూసుకుంది. ఎవరండి మీరు? నా భార్య నిండి చూడాలి. మీ సత్రంలో కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? స్థలం లేదు, గిలం లేదు. వెళ్ళండి వెళ్ళండి. అమ్మా, నా భార్య నిండి చూడాలి. మీ సత్రంలో కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? నా నిద్ర మొత్తం పాడు చేశారు. వెళ్ళండి వెళ్ళండి. ఎవరండి మీరు? నా భార్య నిండి చూడాలి. మీ సత్రంలో కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? అయ్యో, సత్రంలో స్థలం లేదు, కానీ మీకు అభ్యంతరం లేకపోతే ఆ పశువుల పాకల్లో ఉండొచ్చు. ఇంత రాత్రి ఇంకెవరు లేరా నాయన? ఓ సూర్య, ఓ సూర్య, ఈ సూర్య, ఓ సూర్య! ఓ వస్తున్నా పెద్ద, వస్తున్నా పెద్ద. ఆ షోటోడేడి, ఆ నచ్చోడేడి ఆడిపోతారా మీరు? ఏమో పెద్ద, అదే పెద్ద. మరో కేకేద్దాని. ఒరే షోటోడా, ఒరే నచ్చోడా, తొందర రారా నాయన, మందపోతుంది. షోటోడు, ఓరే షోటోడా, ఒరే నచ్చోడా, ఒరే నచ్చి, తొందర రారా. నువ్వు ఇంతసేపు ఆడిపోయినావు నచ్చోడా? గుంటలో పడ్డది. ఓరే పల్లుడా, ఓరే పల్లుడా! వస్తున్నా పెద్ద, వస్తున్నా. ఏమైంది ఇంతసేపు? పొద్దున్న నుంచి ఎరగ పడుతుంది పెద్దనా. ఇంత తింటే ఎర్ర పెట్టదు, అటు జీవాలు పోతుంటే. ఓ పెద్దనా, ఈరోజు బాగా చలి పుడుతుంది. చలి మంట కాదమ్మా పెద్దనా. పరి 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 చలిమంట పోగేసి సన్న సన్న మంటేసి చీపటి దరువేసి పాడరా, ఇక ఏమి జరుగుతుందో చూడరా. హోయ్,
చలిమంట పోగేసి సన్న సన్న మంటేసి మంటేసి చెయ్యి పట్టి దరువేసి పాడరా ఇక ఏమి జరుగుతుందో చూడరా. అరే ఆనించి ఏదో వస్తుంది తెల్లగా. అక్కడ ఆనించి నిజంగా ఏదో తెల్లగా వస్తుందిరా. గొల్లలారా భయపడుకుడి, ప్రజలందరికీ కలువబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. మనకు రక్షకుడు పుట్టిందంటరా. రక్షకుడు ఏంది? ₹1,00,000 రక్షకుడు రక్షకుడు అదంటే రక్షకుడు పుట్టిందంట. రక్షకుడా చూసొద్దాం పారా. రాజులకు రాజు పుట్టున్నై, రాజులకు రాజు పుట్టున్నై, రాజేశుడా మనం వెల్లుదామన్నయ్య, రాజేశుడా మనం వెల్లుదామన్నయ్య. యూదామనే దేశమందన్నయ్య, యూదామనే దేశమందన్నయ్య. యూదులకే గొప్ప రాజు పుట్టున్నయ్య, యూదులకే గొప్ప రాజు పుట్టున్నయ్య. రాజులకు రాజు పుట్టున్నయ్య, రాజులకు రాజు పుట్టున్నయ్య. రాజేశుడా మనం వెల్లుదామన్నయ్య, రాజేశుడా మనం వెల్లుదామన్నయ్య. కొల్లాలు వచ్చిరంట, మనసారా మొక్కిరంట.